రాష్ట్ర ప్రభుత్వం పీసీసీ విధానాల పేరుతో ప్రజా వైద్యాన్ని పూర్తిగా నాశనం చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను విస్మరించి ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తున్నట్టు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు పేదలు, అన్ని వర్గాలకు విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను ప్రైవేటీకరించడం అత్యంత దుర్మార్గమని, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానమని చెప్పారు. పీపీపీ విధానాల నుంచి ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలే ఈ ప్రభుత్వాన్ని వెనక్కు పంపిస్తారని హెచ్చరించారు. వైద్య రంగంలో ఉన్నటువంటి విద్యార్థులను అన్యాయం చేసే పద్ధతుల్లో, ప్రభుత్వ రంగంలో వైద్యం అందడానికి ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ అని ఒకటి తయారు చేసుకొని కూర్చున్నాడు. ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కిపోయినట్టున్నారు. జనంలో ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే. ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశలవారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకోబోతూ ఉన్నాం. పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది. దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ భోగి పండగ రోజు ఆ భోగి పండగ భోగి మంటల్లో ఆ పీపీపీ జీవో కాపీల్ని దగ్ధం చేయబోతూ ఉన్నాం.